హాయ్ హలో నమస్తే అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. ఫ్రైడే ఎలా చేసుకున్నారు మీరందరూ? నేను ఏం చేశాను అనేది మినీ షార్ట్. నేను ఫస్ట్ ఫీల్ అవుతున్నానండి చాలా. ఆ రోజు వ్రతం చేసుకోలేకపోయాను. నాకు ఆఫీస్ ఉండే టైం కుదరలేదు. సో చేయలేదు. నెక్స్ట్ వీక్ చేయాలి ప్లాన్ చేస్తున్నాను అనమాట. సో ఆఫీస్ వర్క్ అవగానే ఫ్రెష్ అప్ అయ్యి ఇలా రెడీ అయిపోయాను. నాకు చాలా సాటిస్ఫైడ్గా ఉందండి. ఎవరి హెల్ప్ లేకుండా శారీ నేను ఒక్కటే కట్టుకున్నాను. 90% చాలా బాగా కట్టుకున్నాను. ఇలా రెడీ అయిపోయాను. ఫ్రైడే వస్తే చాలండి నాకు రెడీ అయ్యి పూజ చేయడం అంటే చాలా ఇష్టం. రెడీ అవ్వడం అంటే ఇంకా ఇష్టం. పూజ అంటే కూడా చాలా ఇష్టం. ఎంతమంది దీనికి కనెక్ట్ అవుతారు కామెంట్ చేయండి. అండ్ నేను ఎలా ఉన్నాను ఈ ట్రెడిషనల్ వేలో కామెంట్ చేయండి. అండ్ మీరు చాలామంది డిఎమ్స్ చేస్తున్నారు. థ్యాంక్ యూ అండి. మీ సపోర్ట్ ఇలానే ఉండాలి. ప్లీజ్ ఫాలో చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా మీ కామెంట్స్కి రిప్లై ఇస్తాను. అండ్ ఇలా రెడీ అయిపోగానే ఇంకా పూజ చేద్దామని డిసైడ్ అయిపోయాను అనమాట. ముందుగానే ఫ్లవర్స్, అరటిపళ్ళు తెచ్చేసుకున్నాను అనమాట. సో అవన్నీ పెట్టి పూజ చేసుకున్నాను. మా ఇంట్లో స్మాల్ క్యూట్ ఐడల్ ఉంటుంది, లక్ష్మీదేవి అమ్మది. చిన్న విగ్రహం ఉంటుంది. అమ్మకి పూజ చేశాను అనమాట. అమ్మకి చెప్పాను, అమ్మ ఈ వీక్ చేసుకోలేకపోయాను వ్రతం, నెక్స్ట్ వీక్ కన్ఫామ్గా చేస్తాను, ప్లాన్ చేస్తున్నాను అని చెప్పాను. చెప్పుకోవాలి కదా. సో చెప్పేసుకున్న పూజ చేశాను. ఇంట్లో పూజ చేస్తే ఆ పీస్ఫుల్ వైబ్స్ ఎంత మంచిగా అనిపిస్తుందో అండి. దానికోసం నేను పూజ చేస్తాను. నాకు అంత ఇష్టం. నాకు అనిపిస్తుంది ఎంత మంచిగా అనిపిస్తుందో. ఎంతమంది దీనికి కనెక్ట్ అవుతారు దీనికి కూడా కామెంట్ చేయండి. కరెక్టే కదా, ఇంట్లో పూజ చేస్తే ఆ పీస్ఫుల్ వైబ్ సూపర్ అనిపిస్తుంది. అలా పూజ చేయగానే మా అపార్ట్మెంట్లో ఇద్దరు వాయినాలు ఇచ్చారనమాట. కింద అమ్మాయి కూడా ప్రసాదం పెట్టింది. గారెలు, వడ, సుక్కి పెట్టింది. మీ సైడ్ ఏమంటారు? మా సైడ్ వడ, సుక్కి అంటారు. మా హస్బెండ్ సైడ్ గారె, బూరె అంటారు. తర్వాత మా ఫ్రెండ్ వాళ్ళు పిలిచారు వాయినం ఇద్దామని, పక్కనే ఉంటారు. సో వెళ్ళాం వాళ్ళ ఇంటికి. తను కూడా చాలా చక్కగా పూజ చేసి వెల్కమ్ చేసి వాయినం ఇచ్చింది. కంకణాలు కట్టింది. చాలా మంచిగా అనిపించింది. దట్స్ ఫర్ ద మీనింగ్ బ్లాగ్.